క్వాలిటీ వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న కేంద్రం 48,20,000 కోట్ల బడ్జెట్, భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీంట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా. బీహార్కు భారీ బడ్జెట్ కేటాయించింది, ఆంధ్రప్రదేశ్కు భారీ బడ్జెట్ కేటాయించింది. వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి ఎవరైతే పార్టీలు పొత్తులో ఉన్నారో వాళ్లకు మాత్రమే, ఆయా రాష్ట్రాలకు మాత్రమే భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. రవికుమార్ గౌడ్ గారు, ఇంత పెద్ద భారీ బడ్జెట్లో కనీసం తెలంగాణ ప్రస్తావన లేదు, తెలంగాణకు ఇచ్చింది పెద్ద గుండు సున్నా. ఎందుకు ఇట్లా జరిగింది? జమీల్ గారికి, రాజేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఇప్పుడు కేసీఆర్ గారు సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రిజల్ట్ వచ్చింది, దాన్ని అయిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా ఊరూరా తిరుగుతున్నప్పుడు ఒక మాట చెప్పింది. మనకున్నటువంటి సమస్యలు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏ సమస్య కేంద్రంతో పరిష్కరించుకోవాల్సినటువంటి ఏ సమస్య పరిష్కరించుకోవాలనుకున్నా కూడా టీఆర్ఎస్ ఎంపీలు కనీసం 10-12 గెలిస్తే తప్ప ఎవ్వరు మాట్లాడరు. ఏ జాతీయ పార్టీకి కూడా తెలంగాణ పట్ల ప్రేమ లేదు, ఉండదు. వాళ్ళు జాతీయ పార్టీల కోసం, వాళ్ళ జాతీయ అవసరాల కోసం నోరు మూసుకొని ఉంటారు తప్ప మాట్లాడరు అన్నది చెప్పింది. అది అక్షరాలు వల్ల నిజమైంది, అక్షరాల నిజమైపోయింది. ఎందుకు అంటే ఎంత అన్యాయం అంటే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 85 నిమిషాల పాటు బడ్జెట్ ప్రవేశపెడుతూ 85 నిమిషాలు మాట్లాడుతూ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. ఆ సమయంలో 85 నిమిషాల్లో ఒక్కసారి కూడా కనీసం మాట వరుస కూడా తెలంగాణ అన్న పదాన్ని ఉచ్చరించలే పార్లమెంటులో. 1. 2, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము అని ప్రస్తావిస్తూ ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సమస్యలు లేక వాటికి మాట్లాడింది తప్ప కానీ ఆమె కానీ కేంద్రంలోని ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం అనేది ఇవాల్టి మిగిలిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు, తెలంగాణకు సంబంధించింది. తెలంగాణ కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి చట్టం అది. ఉమ్మడి చట్టం. అందులో ఇవాళ ఆ రోజు కానీ ఈ రోజు కానీ తెలంగాణ బాధిత ప్రాంతం. 60 ఏళ్ళ అన్యాయానికి గురైనాం, దోపిడీకి గురైనాం, వివక్షకు గురైనాం. మా ప్రత్యేక రాష్ట్రం కావాలి, మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించాలి, పార్లమెంటు దేశం మొత్తం ప్రజలు పోరాటం చేస్తే దాన్ని అనివార్యంగా వచ్చినటువంటి ఆ నేపథ్యంలో వచ్చినటువంటి చట్టం. కానీ ఆ చట్టంలో కూడా కనీసం మీకు పొందుపరిచినటువంటి ఒక్కటి కూడా తెలంగాణ సమస్యలు ప్రస్తావించారు. 3, ఇవాళ వెనకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి స్పెషల్ ఫండ్ అనేది ఉన్నది, ఇవాళ ఉన్నది. మొత్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటిది మిగతా అటు ఆంధ్రప్రదేశ్, బీహారు, మిగతా ఇంకా అక్కడ ఇక్కడ అన్ని. కానీ తెలంగాణకు వచ్చేసరికి అసలు నిజంగా వాళ్లకు తెలుసో లేదో ఆ ప్రత్యేక గ్రాంటు అది ఏర్పడేదైందే వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక నిధి అనేది ఆ రోజు రావటానికి నేపథ్యం కూడా ఏంటంటే నక్సలైట్ ఉద్యమంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సమస్యల్ని ఆ ప్రాంతాల అభివృద్ధి చేయడం ద్వారా వాళ్ళ పట్ల ఆకర్షితులు కాకుండా చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది ఒక నేపథ్యంలో వచ్చినటువంటి ఆ ఫండ్ అది, ఆ స్కీమ్ అది అందులో ప్రధానమైనటువంటిది ఒక తెలంగాణ ప్రాంతం కూడా ఆ రోజుల్లో అది వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కాంటెక్స్ట్లో ఇవాళ ఆ తెలంగాణకు సంబంధించినటువంటిది ఆ 9 జిల్లాలున్నాయి. ఒక హైదరాబాద్ మినహాయిస్తే పాత ఉమ్మడి జిల్లాలుగా తీసుకుంటే 9 జిల్లాలు ఎప్పుడు కూడా ఆ ప్రభావిత ప్రాంతాలుగా అభివృద్ధి నిధులు ఇచ్చేది. మనకు రావాల్సినటువంటిది 2019 నుంచి కూడా రావాలి. వాటికి సంబంధించి కూడా ఏది ప్రస్తావించాలి. ఆంధ్రప్రదేశ్కు అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ప్రత్యేకంగా పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. మాకు ఆ రోజు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పినాం. పోలవరం ప్రాజెక్టు టైంలో మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. అట్లాగే కోస్తా కారిడార్ని ఇండస్ట్రియల్ కారిడార్గా చేస్తామని చెప్పి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇవాళ ఆ రోజు విభజన హామీలుగా
ఒక్కటన్నా కనీసం చెప్పినటువంటి విభజన హామీలు ఉన్నటువంటి ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు, ఓ బయ్యార ముక్కు గని ప్రస్తావన లేదు, ITIR ప్రస్తావన లేదు, తెలంగాణ ప్రస్తావన లేదు. తెలంగాణ ప్రస్తావన లేనప్పుడు ఇంకా ఆ సమస్యల ప్రస్తావన విభజన హామీలు అదే ఇవ్వాలి కదా. ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లే. ఆ రోజు నిండు పార్లమెంటు తెలంగాణకు హామీ ఇచ్చింది. నిండు పార్లమెంటు 2014 రాష్ట్రం ఏర్పాటు చేసిన టైంలో ఒక్క మాట కూడా కనీసం లేదు. IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో మీరు కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోరిన దానికి ఒక జాతీయ హోదా ఇవ్వాలి, ఇస్తామని చెప్పేసి కూడా ఆ రోజు పార్లమెంట్ చెప్పింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంతేందుకు ములుగులో పెట్టే ట్రైబల్ యూనివర్సిటీ కూడా నయా పైసా అయ్యాలి కేటాయించాలి. ఇట్లా ఒక్కొక్కటి తెలంగాణకు సంబంధించిన అసలు తెలంగాణ అంటేనే ఒక నిషిద్ధ పదం లాగా మళ్ళీ ఒక్కసారి 10 ఏళ్ల తర్వాత పార్లమెంట్ కనిపించింది. నేను ఇంకా కూడా ఏం చెప్తున్నాం అంటే మాకు క్లారిటీ ఉంది మాలాంటి వాళ్లకు బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మరుసటి క్షణమే తెలంగాణకు సంబంధించి ఆయన కానీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మాట్లాడిందంటే తల్లిని చంపి బిడ్డను తీసిండని చెప్పేసి ఒక విషపూరితమైనటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళకి తెలంగాణ పట్ల కడుపులో నుంచి ప్రేమ ఎక్కడి నుంచి అదే వైఖరి కొనసాగుతుంది. ఇంకా అదే వైఖరి కొనసాగుతుంది. దానికి ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజు కేసీఆర్ ఇదే చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీల ఆవశ్యకత ఎంత అవసరం ఉందనేది వివరించారు. బట్ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోయింది. సో ఇవాళ కేసీఆర్ గారి మాటే నిజమైంది అన్నటువంటి ఒక క్లారిఫికేషన్కు తెలంగాణ ప్రజలు ఎట్లా వచ్చారు. ఇంకో విషయం, నిన్న ముఖ్యమంత్రి గారు స్పందించారు బడ్జెట్లో మాకేమి ఇవ్వలేదని. బట్ ఇక్కడ కావాల్సింది స్పందించడం కాదు, సాధించడం అనేది ఇవాళ ప్రజలు ఎట్లా చెప్తున్నారు ముఖ్యమంత్రికి. వాస్తవంగా మనం తెలంగాణ పల్లెల్లో మట్టికైనా ఇంటోడు పోవాలి అని అంటారు. అంటే మన ఇంటోడు ఉంటే ఆ బాధ తెలుస్తుంది అని అంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ నానుడి చాలా ప్రచారంలో ఉండేది. ఏంది అని అంటే వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మంచిదే అని చెప్పి. ఈరోజు వడ్డించేటోడు మనోడు కాదు, ప్లస్ మట్టికి కూడా మన ఇంటోడు పోలే. ఎంతసేపు ఢిల్లీకి గులాంగిరి చేసేటోళ్ళ లేకపోతే గుజరాత్ బానిసలా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి నిన్న ఈ బడ్జెట్ ఈ విధంగా వచ్చిందని చెప్పి చాలా బాధతోని ఈ మాట అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మన గత 10 సంవత్సరాల చరిత్ర ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే కూడా వారు ప్రతిసారి తెలంగాణకు మొండి చేయి చూపెట్టే ప్రయత్నం చేసిరు. కానీ 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కాబట్టి తమ నిరసన వ్యక్తం చేసిరు, కొట్లాడిరు, ఎంతో కొంత నిధులు తీసుకొని వచ్చారు. ఉర్దూలో ఒక నానుడు ఉంటుంది, ఆజ్మాయే హుయకు ఆజ్మానా జహాలత్ హై అని చెప్పి. అంటే ఒక్కసారి గుణం తెలిసిన తర్వాత మళ్ళీ అతన్ని పరీక్షించడం అన్నది మన మూర్ఖత్వం అవుతుంది. అది ఈరోజు తెలంగాణ ప్రజలు ఎందుకో కానీ దురదృష్టవశాత్తు 8 కాంగ్రెస్కు 8 బీజేపీకి గెలిపించడంతో ఏమైంది అని అంటే ఇది 8 - 8 0 అన్న దగ్గరికి వచ్చింది. 8 + 8 16 ఏదన్నా వీళ్ళు పట్టుకొని వస్తారు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశించారు. కానీ ఇవాళ 8 - 8 0 అని చెప్పి తెలంగాణకు హక్కుగా రావాల్సినవి కూడా తీసుకురాలేకపోయారు. ఇంకోటి ఏం చేయాలంటే గతంలో ఒక 5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారిని బదనాం చేశారు ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. ఏమని, అయ్యా నరేంద్ర మోడీ గారితో సఖ్యతగా మెదులుతలేడు కేసీఆర్ గారు, వారు వస్తే స్వాగతం పలకడానికి ఉరుతలేరు, ఆయనకు వంగి దండాలు పెడతలేడు, కొంచెం మర్యాదగా ప్రవర్తిస్తే ఏంది మరి ఈయన ఫండ్స్ ఇస్తుండే కదా అని చెప్పి. మరి ఈ 8 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి సాష్టాంగ పడుడు తప్ప అన్ని చేసిండు. బడే భయ్ అని పిలిచిండు, మీ ఆశీస్సులు ఉండాలన్నాడు, మీ దీవెనలు ఉండాలన్నాడు, నేను తప్పకుండా సాధించుకొస్తా అన్నాడు, అభివృద్ధి అని చెప్పి తెలంగాణ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తాను సహకారం చేస్తే అని కూడా. అంటే ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఆయన సాగిలా పడితే కూడా మోడీ గారు ఇచ్చింది గుండు 0. అంటే ఇప్పటికి అర్థమైంది ఏంటిది అని అంటే వీళ్ళతోని కొట్లాడే మొగోడు కావాలి కానీ అయ్యా బాంచనని అడుక్కుంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు. ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఏంటంటే నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని చెప్పేది మూర్ఖత్వం అని చెప్పేసి మాట్లాడు. అంత గొప్ప ఆయన ఇంకా ఏం చేస్తాం, కర్మ కాకపోతే మాట్లాడి ఎందుకట్లా నిజంగా అంటే రాష్ట్ర ప్రయోజనాలు కనీసం కళ్ళ ముందు కనిపిస్తున్నది. నయా పైసా ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్కి ఇవ్వలేదు, ఒక ఫండ్ లేదు. కానీ ఆయన మాత్రం ఆయనకట మూర్ఖత్వం అంటే మాట్లాడేటోళ్ళు తెలంగాణకు పైసలు ఇవ్వాలంటే మూర్ఖత్వం. ఆయనకి ఇక్కడ మరి దివ్యశక్తి ఎక్కడ ప్రదర్శించిందో కనిపించిందో మరి మోడీ గారు అద్భుతమైన బడ్జెట్ అట. మోడీ గారు అంటే తెలంగాణ గొంతు కోయటము, తెలంగాణని అవమానించడం, తెలంగాణకి ఏమి ఇవ్వకపోయినా ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కదా అనేది ఆయన పాలిట దేవుడైండు. ఇప్పుడు ఈయన ఈ బండి సంజయ్ కూడా అమిత్ షా చెప్పులు మోసింది చూసిండ్రు తెలంగాణ ప్రజలు, మోడీని సాక్షాత్తు దేవుడని పొగిడిండి చూసిండు. ఎన్ని చేసినా
చేసినా వాళ్ళకు లాభం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక కేబినెట్ మంత్రి, ఒక కేంద్ర సహాయ మంత్రి, 2 మంత్రి పదవులు వచ్చినా వీళ్ళు రూపాయి తెలంగాణ గడ్డకు తేలేదు. మళ్ళొకసారి నిరూపితమైంది ఏంటంటే వీళ్ళకు 4 ఎంపీలు గెలిపించినా బీజేపీ తేగలిగింది 0, 8 మంది ఎంపీలను గెలిపించినా తేగలిగింది 0. అదే మరోవైపు మనం చూసినట్టయితే ఇలా ఎన్డీఏ అన్నది ఏదైతే ఉందో ఇది నితీష్ అండ్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అయిపోయింది, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. నిన్న బీహార్కు జరిగిన కేటాయింపులు చూసినట్టయితే 26,000 కోట్ల రూపాయలు రోడ్ల కొరకు కేటాయించారండి. బీహార్కు 21,400 కోట్ల రూపాయలు పవర్ ప్లాంట్ కొరకు కేటాయించారు. ఇదే పవర్ ప్లాంట్ 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ తెలంగాణ కేటాయించాలన్నది విభజన చట్టంలో స్పష్టమైన హామీ. కానీ కేవలం 1,600 మెగావాట్లు మాత్రం ఎన్టీపీసీలో పెట్టారు, ఇంకొక 2,400 మెగావాట్లు బాకీ ఉన్నారు, అది కూడా పెట్టలేదు. బీహార్కి ఇచ్చింది మొత్తం కలిపి మిత్రుడు జలాల్ గారు చెప్పినట్టుగా, దాంతో పాటు జమీల్ గారు చెప్పిన దానికి మొత్తంగా కలిపి 1,00,000 కోట్లు దాదాపు, అంటే ఒక స్టేట్ బడ్జెట్, స్టేట్ కు అంటే ఆల్మోస్ట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ తో సమానం. అంటే మన నిజంగా అంటే అట్లీస్ట్ బీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టు 10 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ నుంచి వస్తే ఆ స్కీమ్ ఇప్పుడు జమీల్ గారు చెప్పింది రెండు మెయిన్ పాయింట్స్ చెప్పిండు. అవే 65,000 కోట్లు ఉన్నాయి. దాంతో అన్ని కలిపితే మొత్తం సుమారుగా 1,00,000 కోట్లు, 11,500 కోట్లు ఫ్లడ్ కంట్రోల్ కొరకు ఇచ్చారు. అదే ఫ్లడ్ కంట్రోల్ మన దగ్గర మరి మూసీ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు సీఎం, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, దానికి ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్ కేటాయించి వస్తుండే, జాతీయ హోదా వస్తుండే, దానికి ఇవ్వలేదు. మీరు పోలవరంకి ఇచ్చినప్పుడు కాళేశ్వరంకి ఎందుకు ఇయ్యరు? పోలవరం రేపు భవిష్యత్తులో దేశాన్ని సాదే అన్నదాతగా ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆల్రెడీ అన్నపూర్ణగా తెలంగాణ నిలిచింది, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేసి. కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఒక 10-12 సీట్లు కనుక బీఆర్ఎస్కి ఇచ్చి ఉంటే ఇవాళ పరిస్థితి వేరే ఉండేదా? ఇవాళ కోయిలిషన్ గవర్నమెంట్ లో మెడలు వంచి ఏ రకంగానైతే ఇవాళ నితీష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు నిధులు తీసుకుపోయారో దానికంటే ఎక్కువ నిధులు ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు సాధించుకొని వచ్చే అవకాశం ఉండే ఈ సంకీర్ణ యుగంలో. కానీ తెలంగాణ ప్రజలు ఈ జాతీయ పార్టీల ఉచ్చులో పడి నష్టపోయినాయి. ఎవరైతే ప్రాంతీయ పార్టీలకు ఓటేసుకున్న బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఉన్నారో వాళ్ళు లాభపడుతుర్రు, మనం మిటమిట చూస్తున్నాం. అంతిమంగా ఇవాళైతే నిరూపితమైందంటే తెలంగాణ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. అది టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం అనేది వాళ్ళ కేంద్ర బడ్జెట్ అనేది అక్షరాల నిరూపించారు. కేసీఆర్ మాటే నిజమైంది. కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ప్రాంతీయ పార్టీలు చాలా బలమైన పాత్ర పోషిస్తాయి. దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్కు 10-12 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలను సాధించవచ్చు అనేది కేసీఆర్ గారు పదే చెప్పినటువంటి మాట. ఎస్ రవికుమార్ గౌడ్ గారు, కేసీఆర్ మాటే నిజమైంది. ఇవాళ ప్రజలు వినిపించుకొని ఫలితం ప్రజలకు ఎట్లా అవగతం అవుతుంది? నిజంగా ఒక 10-12 ఎంపీ సీట్లు అట్లీస్ట్ ఒక 8 నుంచి 10 అట్లా వచ్చినా కూడా ఇవాళ ఎటువంటి ప్రయోజనం ఇవాళ జరిగేది రాష్ట్రానికి బడ్జెట్లో? ప్రూవ్ అయింది కదా. బీజేపీకి ఒక 8 ఎంపీలు గెలిపించారు, కాంగ్రెస్కి ఒక 8. 2 జాతీయ పార్టీలమే తెలంగాణని ఉద్ధరిస్తాం ప్రజలకు అని చెప్పిండ్రు. 1,00,000 మాటలు చెప్పిండ్రు. వాళ్ళు వచ్చేసరికి ఏమైంది? 8 + 8 16 కాదా? ఇది ఇక్కడ ప్రూవ్ చేసింది ఏంటంటే 8 అంటే 8 + 8 = 0, గుండు 0 వేసి అంతే. ఇంకా నయా పైసా రాలే, కొత్తది రాకపోగా బడ్జెట్ ఇచ్చినటువంటిది రాలే. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే నిజంగా తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినందుకు తెలంగాణ మీద కానీ మీకు ఓట్లేసిన ప్రజల మీద కానీ బాధ్యత ఉన్నా, ప్రేమ ఉన్నా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవాళ పార్లమెంట్లో గొంతెత్తాలి. అవసరమైతే పార్లమెంట్ని స్తంభింపజేయాలి. ఊరికనే తెలంగాణ రాలే కదా. తెలంగాణ ఎట్లొచ్చింది? పార్లమెంటుని రోజుల తరబడి స్తంభింపజేసి ఒకవైపు ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేస్తూ పార్లమెంటును కూడా వచ్చిన పార్లమెంటు సమావేశాలు దాని అవకాశాన్ని కూడా వదులుకొని చేస్తేనే అన్ని పార్టీల మద్దతు కూడా గట్టి చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ మరి మీరు 16 మంది ఎంపీలు ఉన్నారు కదా, 2 జాతీయ పార్టీలు. మీకు ఇవాళ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం 99 మంది ఎంపీలు, దానికున్న మీద మద్దతు పక్క పెట్టండి కూటమిది. ఈ 8 మంది మిగతా 99 మంది కూటమిది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణకు మాట ఇచ్చిండ్రు, ఖర్గే గారు మాట ఇచ్చిండ్రు. ఖర్గే గారు ఇవాళ పార్లమెంట్లో ఉన్నారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నారు, సోనియా గాంధీ గారు కూడా పార్లమెంట్లో ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ తెలంగాణకు రావాల్సినటువంటి దాని మీద మాట ఇచ్చింది మీరు. మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రచారంలో మీ మేనిఫెస్టోలో అన్ని విధాల ప్రతి సభలో చెప్పినటువంటి వాళ్ళు. ఇవాళ ఈ 8 మంది ఎంపీలు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ మొత్తం జాతీయ పార్టీ నాయకత్వం అంతా కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరితోటి నిలబడి కొట్లాడేటట్టుగా తెలంగాణకు వచ్చి జరిగినటువంటి అన్యాయం మీద గొంతెత్తేటట్టుగా చేయాలి.
ఊరికే ఏదో అసెంబ్లీలో తీర్మానం చేస్తాం రాజకీయం కోసం, ఏదో మళ్ళీ ఫేస్ సేవింగ్ కోసము ఏదో మళ్ళీ మాయ చేసి చేస్తామంటే కాదు. మనం తీర్మానం చేసుకుంటే తీర్మానం చేయాల్సిందే, అది మన నిరసనను ప్రకటించాల్సిందే. ఎందుకంటే మన సభ ఇది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలి అనేది మనది, మన సభ. ఇక్కడ మన నిరసనని మనం చెప్పుకుంటూనే కొట్లాడాల్సింది ఎక్కడ అంటే పార్లమెంట్లో సొంత బలం తెలంగాణ తరఫున కాంగ్రెస్ పార్టీకి సొంత బలం 8 ఉన్నది. మళ్ళీ దేశవ్యాప్తంగా పార్టీకి ఉన్నటువంటి బలం మొత్తంగా 99 మంది ఎంపీలు పార్లమెంటులో మీరు నిరసన కూర్చుంటే గలం విప్పితే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మెడల్ వంచండి మాట్లాడతారు కదా. సందర్భం వచ్చినప్పుడు కొట్లాడతాం తెలంగాణ కోసం, అది ఇదేం చెప్తారు కదా, ఆ పని చేయండి. మీరు ఇచ్చిన హామీలే ఇది. ఎందుకంటే ఈ హామీలు కూడా ఒక తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టుకు సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. మీకు ఐటీఆర్ పెడతామన్నది విభజన హామీ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో ప్రతి పొందుపరిచినటువంటి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ కదా. మీరు అధికారంలో ఉన్న రోజు చట్టం రూపంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాటి కోసం 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు మీరు కొట్లాడలే. ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందించారు, కేంద్ర బడ్జెట్ పైన ముఖ్యమంత్రి స్పందించారు. బట్ స్పందించడం కాదు కావాల్సింది, సాధించడం. సో స్పందించడంతో ఆగిపోకుండా సాధించడం కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు స్పందించడం అనేది, రియాక్షన్ అనేది ఒక పౌర సమాజం కూడా స్పందిస్తుంది. పౌర సమాజంగా ఒక విద్యావంతులుగా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా స్పందిస్తారు. ఇది అన్యాయం అని చెప్పేసి గొంతెత్తి మాట్లాడతాం. కానీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం, సమస్య పరిష్కరించుకోవడానికి స్పందించడం సరిపోదు. అంత ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ దేశంలో 70 ఏళ్ళుగా ఎవరు ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నేర్పలే. మన చట్టసభల్లో ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలని ఏలుగలు కానీ అంత డెమోక్రటిక్ స్పిరిట్ని నేర్పించలే. ఇవాళ మెడలు వంచి ఏ హామీలు అయితే మీరు ఇచ్చిండ్రో అది పరిష్కరించడం ద్వారా, సాధించడం ద్వారా మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని, తెలంగాణ పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకునేటువంటి సందర్భం ఇవాళ వచ్చింది. ఎస్, చూపించండి, అది చూపించండి. ఊరికే ఉత్తమ మాటలు కాదు, ఆ నిజాయితీని చూపించండి. ఇవాళ పార్లమెంట్లో కొట్లాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాటిని సాధించి మీ నిజాయితీని చూపించండి. దానికి మీకు కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉన్నది. తెలంగాణ మీకు 8 మందిని ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం అధికారం ఇచ్చింది, తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అధికారం ఇచ్చిండ్రు, ఎంపీలుగా 8 మందిని గెలిపించిండ్రు. దేశంలో కావాల్సినటువంటి సంఖ్యాబలం కూడా 99 మంది ఎంపీల బలం ఉన్నది. మీ సొంత బలం ఇంకా కూటమిలో ఉన్నటువంటి పక్షాలు కాబట్టి ఆ పని చేయండి, అప్పుడు నిరూపించండి. అంతేగాని మీరు రాజకీయాల కోసము ఒక పౌర సమాజమో ఒక వేదికనో ఒక సంఘమో మాట్లాడినట్టుగా మేము స్పందించినాము, మేము తీర్మానం చేసినామంటే సరిపోదు. అది చేస్తూనే అది మన నిరసన తెలియజేసేటటువంటి జమీలుద్దీన్ గారు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి 8 మంది ఎంపీలు, ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ 2 కేంద్ర మంత్రుల బాధ్యత ఏంటి, మిగిలిన ఎంపీల బాధ్యత ఏంటి, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఎంపీల బాధ్యత ఏంటి? ప్రధానమైన బాధ్యత ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అయితేనేమి, 8 మంది బీజేపీ ఎంపీలు అయితేనేమి వాళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా ఒక రాష్ట్రానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంటుంది. నేను ఇందాక క్యాబ్లో వస్తుంటే ఆ క్యాబ్ డ్రైవర్ కూడా ఈ బడ్జెట్ సంబంధించిన చర్చ నాతో మాట్లాడుతూ ఏమంటాడనంటే, సార్ ఒకవేళ నేనే గిట్ట ఎంపీ అయి ఉంటే అక్కడ మూసి అసొంటిది ఏదైనా నది ఉంటుందా ఢిల్లీలో, దానిలో పడి చచ్చిపోతూ ఇంతమంది ఉండి కూడా వీళ్ళు ₹1 తేలేదు తెలంగాణ కంటే ఎంత అన్యాయం సార్ అని చెప్పిండు. నీకెట్లా తెలిసా అని అంటే నేను పేపర్లో చూసినా సార్. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించుడు అని అంటే తెలంగాణకు ఏమాత్రం అనుకూలంగా రాయని ఆంధ్ర యాజమాన్యం కింద పనిచేసే పత్రికలు కూడా ఇవాళ అన్యాయం జరిగింది అని తెలంగాణకు నిల్ అని గుండు సున్నా అని చెప్పి ఆ పత్రికలు కూడా స్పందించినాయి, కథనం రాసినాయి. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా స్పందించడం ఏమున్నది? నువ్వు పో, నీకు చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం ఉన్నది. నీ రాహుల్ గాంధీతోని రేపు అక్కడ వెల్లోకి పోండి, మీ రాహుల్ గాంధీ గారికి కానీ ఖర్గే గారికి కానీ చెప్పి దాన్ని స్తంభింపజేయండి పార్లమెంట్లో, అప్పుడు మీ చిత్తశుద్ధి నిరూపితం అవుతుంది. ఈ బడ్జెట్ కేవలం తెలంగాణకే వ్యతిరేకం కాదు, అసలు ఇది దేశ పేద ప్రజలకు కూడా వ్యతిరేకమైన బడ్జెట్ అని మనం అనాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ బడ్జెట్లో గత బడ్జెట్ కంటే చూసుకున్నట్లయితే 32,291 కోట్ల రూపాయలు సబ్సిడీలో ఈ ప్రభుత్వం కోత విధించింది. 80% మందికి దీని మీద ఎఫెక్ట్ అవుతుంది, ధరల పెరుగుదల జరుగుతుంది. ఆహార సబ్సిడీ 7,082 కోట్లు తగ్గించారు.
ఫర్టిలైజర్ సబ్సిడీ వచ్చేసి 24,894 కోట్లు ఫర్టిలైజర్ సబ్సిడీ ఈ ప్రభుత్వం తగ్గించింది. ఎల్పిజి సబ్సిడీ 315 కోట్లు తగ్గించింది. అనంటే ఇవాళ దీంతో అగ్రికల్చర్ ఏదైతే వ్యవసాయం ఉన్నదో ఈ దేశానికి మూలమైనటువంటి వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉన్నది. అంటే ఫర్టిలైజర్ రేట్లు పెరుగుతాయి, మీకు ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతాయి, ఎల్పిజి రేట్లు కూడా పెంచే అవకాశం ఉన్నది. సబ్సిడీ తగ్గించారు. ఈ సమస్యల మీద కూడా ఒక దేశంలో భాగమైనటువంటి తెలంగాణ మాట్లాడాలి. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే మతపరమైన భాగోద్వేగాలకు లోనై ఆ రోజు ఓట్లు వేసారు బీజేపీకి. కానీ ఇవాళ తెలంగాణ గిట్ట డబ్బు వచ్చుంటే ఇది కేవలం మైనారిటీలకే రాదు. ఇవాళ హిందూ ముస్లిం పేరు మీద ఒక విభజన సృష్టించి ఏదైతే వాళ్ళు సీట్లు సాధించారో ఇవాళ నష్టం జరిగింది. హిందువులకు జరిగింది, ముస్లింలకు జరిగింది, సిక్కులకు జరిగింది, క్రిస్టియన్లకు జరిగింది. అందరికి కూడా ఇలా యావత్ తెలంగాణ సమాజం నష్టపోయింది. భవిష్యత్తులో కూడా అభివృద్ధికి ఓటేసే నిర్ణయం చేయాలి ప్రజలు. తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకం చేసి సో ఇప్పుడు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబడబోతుంది మన రాష్ట్ర బడ్జెట్. బడ్జెట్ పైన ఇది ఎట్లా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది బడ్జెట్ సంబంధించి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్గా కేంద్రం అనేది మనకి ఎప్పటికి కూడా ఇది సమైక్య ఫెడరల్ కంట్రీ. ఇది ఇక్కడ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ రెండింటిగా ఉంది. ఇవాళ మన బడ్జెట్లో కేంద్రం అనేది ఎక్కడ కనిపిస్తుందా? వాళ్ళు రూపాయి ఆశలు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వాళ్ళు మేము ఏదో అయ్యా పంచని అంటున్నాం, పైసలు వస్తాయి కావచ్చు, మేము ఇంకా మంచిగా చేద్దాం అనుకున్నారు. దీని ప్రభావం రేపు రాష్ట్ర బడ్జెట్ మీద కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ ఒక్క సంవత్సరం వీళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా చెప్పుకున్నటువంటిది మూసీ సుందరి. మూసీ లేదు, త్రిపుల్ ఆర్ కు పైసలు లేవు, త్రిపుల్ ఆర్ కూడా పైసలు రెండు మూసీ దీనికి ప్రస్తావనే లేదు. కనీసం నవోదయ స్కూల్స్ పెడితే ఏం పోతుంది? నవోదయ స్కూల్ కూడా వాళ్ళు దాని గురించి ప్రస్తావన లేదు. వాళ్ళు నవోదయ స్కూల్ పెడితే పోయేది ఏం లేదు. దానిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం, ఇక ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ప్రజా సమస్యల కోసం, ప్రజలకు ప్రయోజనం కోసం పోరాడతామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నిన్న బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగింది తెలంగాణ భవన్లో. రవికుమార్ గౌడ్ గారు అసెంబ్లీకి వస్తా, ఏం మాట్లాడతారో చూస్తా, ప్రజల పక్షాన పోరాడతా, ఇది కేసీఆర్ గారి ప్రకటన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఆయన నిలబడాలో, ఎప్పుడు కొట్లాడాలో, ఎప్పుడు ప్రజల కోసం గొంతు విప్పాలో అన్నీ తెలిసినటువంటి వాడు. ఎవరో ఈ కొత్తగా రాజకీయాల అవకాశాలు వచ్చిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు చెప్పే స్థితిలో లేదు. తెలంగాణ కోసం అన్యాయం జరిగినప్పుడు కానీ, తెలంగాణ వివక్ష కానీ ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ప్రపంచ దేశానికే తెలంగాణ గోసని విడమర్చి చెప్పినటువంటి నాయకుడు. ఎప్పుడు ఇవాళ 10 ఏళ్ళు, అందుకే అధికారంలోకి ఉన్న 10 ఏళ్లలో ఏం చేయాలో అందుకోసం ఎవరిని లెక్క పెట్టకుండా, ఎవరేం మాట్లాడినా లెక్క పెట్టకుండా తెలంగాణకు ఏది అవసరమో దాన్ని కార్యాచరణలో 10 ఏళ్ళు చేసి చూపించి ఇవాళ తెలంగాణ సగర్వంగా నిలబెట్టాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు వల్ల ఇవాళ సరే అధికారం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. 39 మందిని గెలిపించడము, 40% ఓట్లు, 35% ఓట్లతో ఉండడం అనేది మామూలు విషయం కాదు. 39 సీట్లు గెలిచింది. అందుకే ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని రోజులు చూసిండు. దాదాపు 8వ నెల నడుస్తున్నది. 100 రోజుల్లో మీరు 420 హామీలు ఇచ్చారు. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. దానికి ముహూర్తం మీరే చెప్పారు, ఎక్స్పైర్ డేట్ కూడా మీరే చెప్పారు. ముహూర్తం అయిపోయింది, ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కూడా. 100 రోజులు కాదు కదా సార్, 200 రోజులు కూడా అయిపోయింది. ఇంకా కూడా ముచ్చట్లు చెప్తామంటే తెలంగాణ సమాజము ఊరుకోదు. కేసీఆర్ గారు తప్పనిసరిగా అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీలో అన్నారు కదా, వస్తారు. వచ్చి తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఎట్లా నెరవేర్చాలో వాటిని నెరవేర్చడం కోసం, సాధించడం కోసం ఈ అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణకు చేయాల్సినటువంటి బీఆర్ఎస్కు క్లిష్ట పరిస్థితులు ఏమి కాదు, ఇష్ట పరిస్థితులే. కొంతమంది వెళ్ళినంత మాత్రం ఏం కాదు, నూతన నాయకత్వాన్ని డెఫినెట్గా తయారు చేసుకుంటాం అనేది మీ పార్టీ శ్రేణులకు వారు ఇచ్చినటువంటి అధికారం కోసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు క్లిష్ట పరిస్థితి అయి ఉండొచ్చు. కానీ టీఆర్ఎస్ ఎందుకు పుట్టిందో దాని పుట్టుక తెలిసినటువంటి వాళ్లకు దీని ఇవాల్టి పరిస్థితి మీద చాలా స్పష్టత ఉంటుంది. టీఆర్ఎస్ పుట్టుకనే బార్న్ ఫైటర్. టీఆర్ఎస్ పార్టీ అనేది బార్న్ ఫైటర్. టీఆర్ఎస్తో ఇంతకాలంలో డే 1 నుంచి ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా బార్న్ ఫైటర్స్. పవర్ కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు, బార్న్ ఫైటర్స్. ఇవాళ తెలంగాణ ఇవాళ ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నది, చేయగలిగేది చేసినాం, చేసి చూపించినాం.
ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి ఫైట్ చేస్తాం. ఫైట్ ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్కు ఇది ఒక అవసరమైనటువంటి ఒక సముచితమైనటువంటి ఒక పాత్ర, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. దీంట్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ కొత్త నాయకత్వం కూడా ఎదగటానికి కానీ నాయకత్వం ఇంకింత ప్రధాన ఏది అధికార పక్షంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారం తర్వాత ప్రతిపక్ష పాత్రలు ఉన్నప్పుడు మనం ఎట్లా ఫైట్ చేయాలన్నది కూడా ఇది ఒక సందర్భం. ఖచ్చితంగా వాళ్ళ కేసీఆర్ గారు మార్గనిర్దేశకత్వంలో తెలంగాణకు ఏం కావాలో అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింటిని మెడలు వంచి సాధిస్తాం. సమస్య లేదు అంతే. జమీలుద్దీన్ గారు, కాంగ్రెస్ను ఉత్తుకుడే ఇప్పటిదాకా కావాల్సినటువంటి సమయం ఇచ్చినా మీకు ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజా సమస్యల కోసం డెఫినెట్గా ముందుకు వెళ్తాం, ఇక ఉపేక్షించేది లేదు అనేది కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట. సో ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ గారి ఫైట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పోరాటం కావచ్చు అసెంబ్లీలో? కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్టయితే కేసీఆర్ గారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించినప్పుడు ఉద్యమ నాయకుని పాత్రలో ఏ విధంగా వారు పోరాటం చేసిరో వారి పోరాట పటిమను మనం చూసున్నాం. దాని తర్వాత తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ సాధనకర్తగా కేసీఆర్ గారికి అధికారాన్ని అప్పజెప్పినప్పుడు 9.5 సంవత్సరాలు తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఏ విధంగా తీర్చిదిద్దిరో వారు వేసిన తెలంగాణ పునాదులు బలమైన పునాదులు ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. ఇది 3వ పాత్ర. కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు అసెంబ్లీకి పోతా అని చెప్తా ఉన్నారు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఈ కొంతమంది చిల్లర మల్లర వ్యవహారాన్ని చూసి కేసీఆర్ గారిని ఏమన్నా గేలి చేస్తారేమో, వారు అంత పెద్ద మనిషి అసలు అసెంబ్లీకి పోతాడో పోడో అని చెప్పి ఒక ఆలోచన ఉండే. కానీ ఇవాళ కేసీఆర్ గారు నేను పోతా అసెంబ్లీకి అని చెప్పి ఎప్పుడైతే అన్నారో ఇవాళ వాస్తవంగా జాగ్రత్త పడాల్సింది అధికార పక్షం. వాళ్ళు కేసీఆర్ గారిని ఎలా ఎదుర్కోవాలో ప్రిపేర్ కావాలి, వాళ్ళు హోంవర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే జరుగుతుంది. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకం అంటే నిన్న కాంగ్రెస్కు కానీ బీజేపీకి కానీ ఓటేసిన వాళ్ళు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి 7-8 నెలల కాలంలోనే అర్థమైపోయింది, అరే మనకు కేసీఆరే మన ప్రయోజనాలను కాపాడగలిగిన నాయకుడు, మన కొరకు పోరాటం చేయగలిగిన నాయకుడు, మన కొరకు ఆలోచించగలిగిన నాయకుడు అని చెప్పి. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి పోతారా, ఏదైతే అబద్ధపు పునాదుల మీద నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం ఉందో, ఏదైతే 420 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉందో దానిలో 1-2 హామీలు అవి కూడా సగం నెరవేర్చుడు తప్ప మిగతా ఏ హామీని కూడా నెరవేర్చలేదు. వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు ఏవైతే ఉన్నాయో దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు, దానికి దిక్కు దివానం లేదు. కాబట్టి దాని మీద మొట్టమొదలు కేసీఆర్ గారు నిలదీయాలి. ఇవాళ కాళేశ్వరం అటువంటి ప్రాజెక్టును మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది, కొట్టుకుపోయిందని చెప్పి ఎవరైతే బదనాం చేసిరో ఇవాళ డైలీ 1,00,000 క్యూసెక్ 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు అక్కడి నుంచి పోతా ఉన్నాయి. 9 లక్షల ఆడ్ అంటే సుమారు 10 లక్షల నీళ్లు మేడిగడ్డ నుంచి పోతున్నాయి. దాన్ని పడతలేరు, దాన్ని ఎత్తిపోస్తలేరు. కాబట్టి రేపు తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నది. దాని మీద కూడా కేసీఆర్ గారు స్పందిస్తారు. మళ్ళీ తెలంగాణ ప్రజలకు లాభం జరిగే పని తప్పకుండా కేసీఆర్ గారు చేస్తారని చెప్పి ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పార్టీ గౌరవించి ఎమ్మెల్యేలను చేస్తే అనేక పదవులు ఇస్తే కొంతమంది పార్టీ మారిపోతున్నారు. బట్ పార్టీ మారే వాళ్ళ గురించి పెద్దగా దిగులు చెందాల్సిన పని లేదు. కొత్త యువతని డెఫినెట్గా ఎంకరేజ్ చేసుకుంటాం, కొత్త నాయకత్వాన్ని తయారు చేసి చూపిస్తా అనేది కేసీఆర్ గారు చాలా నమ్మకంగా చెప్పినటువంటి మాట. అక్కడ 100% అండి. కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్ గారు వెంట ఎవరు ఉండరండి, ఇక్కడే కదా కేసీఆర్ గారు. అందుకే ఒక ఉర్దూలో షేర్ చెప్తారు, मैं अकेला ही निकला था जानिबे मंजिल मगर लोग मिलते गए कारवां बनता गया. నేను ఒక్కడిగా బయలుదేరినా నా వెనుక జనం తయారైనరు అని అంటే 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలను ఎన్నుకోవడం నుంచి మొదలు పెడితే నిన్న సుమారు 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకున్న ఘనమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కేసీఆర్ గారి దూరదృష్టికి ఉంది, ఆ నాయకత్వ పటిమకు ఉంది. నాయకుడు అని అంటే ఉన్న మందను లీడ్ చేసేటోడు కాదు, కొత్తగా తయారు చేసుకున్నాడు నాయకుడు. ఇలా కుప్ప మీద వచ్చి కూర్చొని చాలా మంది మాట్లాడగలుగుతారు, కానీ ఈ అవకాశవాదులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ రోజు ఎవరైతే పార్టీ మారిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని అలా అసెంబ్లీలో అడుగు పెడతారు, కేసీఆర్ గారి ముఖం ఎట్లా చూస్తారని చూడాలని కూడా తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది. తప్పకుండా ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారి నాయకత్వం మీద ఇక్కడ వాళ్ళ కార్యకర్తలకు నమ్మకం ఉన్నది. దాంతోపాటు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. రేపు అసెంబ్లీలో మనం అందరం కూడా చూడబోతాం. థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.